మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం దొడ్డు ఉప్మా సేవించిన విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడంతో 20 మంది విద్యార్థులు రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురికి తీవ్రంగా అస్వస్థ కాగా మరో 17 మందికి స్వల్ప అస్వస్థ గురయ్యారు. వారిని పరీక్షించిన వైద్య బృందం తిరిగి పంపించారు. ముగ్గురు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 20 మంది విద్యార్థులు తమకు కళ్ళు తిరుగుతున్నాయంటూ తెలియడంతో వారిని కూడా సిబ్బంది ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆపరేషన్ చేసుకుంటాం అయ్యా కొంచెం ఇక్కడ చేసుకున్నాం ఏ క్లాస్ అమ్మా మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మీకైందా వామిటింగ్ అయినా? అంతే పెద్ద ఇప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు తక్కువ ఉందా? ఆ పాపకు కూడా అయిందా వామిటింగ్? మీ సిస్టర్ బిడ్డనా? ఈరోజు మార్నింగ్ మోడల్ స్కూల్లో బాధాకరం ఏంటంటే స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే ముగ్గురికి వామిటింగ్స్ కావడం జరిగింది. వెంటనే ఇక్కడ హెల్త్ సెంటర్కు రామాయంపేటలో తీసుకురావడం జరిగింది. స్టూడెంట్స్ని అడిగితే కూడా ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారు, అలాంటిది ఏం లేదని చెప్తా ఉన్నారు. అది ఇన్సిడెంట్, అదేదో అయిపోయింది, ఇంకా ఫర్దర్ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా స్టాఫ్ను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగలేదు, మరి ఫస్ట్ టైం అంటే బల్లి పడ్డదని చెప్పి అంటా ఉన్నారు. అది మరి చూసిండ్రు ఎవరన్నా? అమ్మాయి చూడడం జరిగింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 20 స్టూడెంట్స్ ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అట్లా ముగ్గురు వామిటింగ్ చేసుకున్నారు. అందరూ స్టేబుల్ గానే ఉన్నారు, ఏం ఇబ్బంది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మోడల్ స్కూల్ కు మరి ఫర్దర్ గా అన్ని ప్రికాషన్స్ తీసుకోండి, ఫ్యూచర్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.